తమ్ముడైతే ఒక కామెంట్ చేశాడు. నేను తిన్నేమో అనట్లే, ఎందుకంటే అది జనరేషన్ ప్రాబ్లం. చాలామంది ఓపిక లేదు, ఇట్లానే కామెంట్లో కూడా బూతులు మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి నేనేమన్నాను, కొంతమంది ఇలాగ ఉన్నారు. అందుకే వాళ్ళు సిటీకి వచ్చి 5 years 10 years పనిచేసినా కూడా గ్రోత్ లేకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే అదే ప్రాబ్లం. సరే, తను పెట్టిన కామెంట్లో కొద్దిగా వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే జాబ్ ట్రై చేయడం కోసం సిటీకి వచ్చేసి మనీ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం ఎంచుకున్నది ఫుల్ టైం చేసేసుకుంటున్నారు, అది చేసుకోకండి. కార్పొరేట్ సెక్టర్లోకి రండి, ఏసీలో కూర్చొని పని చేసుకోండి అని చెప్పాను. తను ఏం చెప్తున్నాడు, ఒక 3 years ఇలాగే పనిచేసి బ్లింకిట్లో డబ్బులు సంపాదించుకొని స్మాల్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అంటే వేరే విషయం. నేను దాని గురించి అనట్లా. ఎవరైతే నాలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యుండి ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలి, ఒక కార్పొరేట్ సెక్టర్లో ఒక చిన్నదో పెద్దదో ఏదో జాబ్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారో, నేను వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, నేను చెప్పే ప్రతి వాడు కూడా రీటైల్ కోసం మాత్రమే. మీరు మళ్ళీ వేరే సెక్టర్లో తీసుకోకండి. అసలు బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, అన్నీ కామన్. కానీ ఎందుకంటే కామెంట్ చేయడానికి కూడా ఓపిక లేని వీళ్ళు బిజినెస్ చేసేస్తారంట. కస్టమర్తో కూడా ఇలాగే మాట్లాడతారేమో. మనం ప్రతి ఒక్క కామెంట్ని అడ్రస్సింగ్ చేస్తాం, అందుకోసం అని చెప్పేసి రిప్లై వీడియో అయితే చేస్తున్నా. తను ఏదో తిట్టాలనో లేకపోతే వేరే ఉద్దేశం అయితే కాదు. బట్ చాలామంది తెలియక ఎలా మాట్లాడడం వల్ల కూడా పొజిషన్స్ కోల్పోతూ ఉంటారు, జాబ్స్ రాకుండా ఉంటాయి. నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. మనకే ఓపిక లేకపోతే ఎలా చెప్పండి? ఉండాలి కదా, ఓపిక అనేది చాలా అవసరం. చలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.